ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న GV91 తెలుగు టీవీ న్యూస్. ఒక్కటే వేడుకుంటాను, ధర్మాన్ని రక్షించండి, ధర్మాని కోసం పాల్పడండి, ముందుకు రండి. ధర్మాన్ని రక్షించడానికి మేము ఫోర్జరీ చేసి మేము సంతకాలు చేసి ఏం చేయలేదు. మా భూములు తాళ్ళపల్లి వీరేటు మా మామగారు ఎన్నో 1968 నుంచి పాపం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్లస్ స్వతంత్ర సమర యోధుడిగా ప్లస్ అనుబంధ సంయుక్తుడిగా నీలం సంజీవరెడ్డికి చాలా ఆప్యాయత మిత్రుడిగా 1.5 సంవత్సరం ఢిల్లీలో ఎమర్జెన్సీ పీరియడ్ లో ఎమర్జెన్సీని ఎత్తివేయాలని పోరాడి ఎమర్జెన్సీ వచ్చి ఎత్తివేసిన తర్వాతనే నంద్యాలకు బయలుదేరి వచ్చినాడు. ఆ టైంలో ఆయనకు మిల్లు ఉన్నది, రైస్ మిల్లు. ఆ రైస్ మిల్లు ఈయన అకౌంటెంట్ సుబ్బరామయ్య వాళ్ళ తాళ్ళపల్లి వీరే తరఫున అకౌంటెంట్ అన్ని కబ్జాలు చేసి వేణు వారితో ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్ని సృష్టించుకొని యంత్రాంగం ముందు పెట్టి ఆ యంత్రాంగం వ్యవస్థ మేమిచ్చినటువంటి ఖచ్చితమైన డాక్యుమెంట్లని డస్ట్బిన్ లో పడేస్తూ చెత్తపుట్టలో పడేస్తూ మా వాళ్ళకి వాళ్ళ అవతల పార్టీ అన్యాయస్తులకి నిజమైన డాక్యుమెంట్ అనుకొని డబ్బులు తీసుకొని సిగ్నేచర్లు పెట్టి అది ప్లాన్ అప్రూవల్ కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ కోర్టు ధిక్కరణ కానీ ధిక్కరిస్తూ గవర్నమెంట్ మేము కోర్టును ఆశ్రయించినప్పుడు 2023లో కోర్టు వారు స్టేటస్ కో ఇచ్చిందండి. స్టేటస్ కో ఇచ్చినప్పుడు ఎవరు కన్స్ట్రక్షన్ చేయొద్దండి, ఎవరు వెళ్ళకండి, ఎటువంటివి ఉండేది అలాగే ఉంచండి అని చెప్పింది. అదేవిధంగా కానీ వాళ్ళు దౌర్జన్యంగా వెళ్ళాడు. తర్వాత మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ఆశ్రమించాను, కానీ మాకు న్యాయం జరగలేదు. న్యాయం జరగని తర్వాత మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము, న్యాయం జరగలేదు. అందుకోసము ఇటువంటి ఎవరికే కానీ ఇట్లాంటి ఇల్లీగల్ పనులు చేసేటువంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంలో వాళ్ళు 10 రూపాయలు ఏదో బిల్డింగ్ బాగుంది చేసేసి మిగతా డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసుకొని